పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథము 128వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఎలా ఆశీర్వదింపబడతారంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఎవరు అంటే భక్తుడైనటువంటి యోబు గారు. ఆయన ఊజు దేశంలో ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేశాడు? విసర్జించిన వాడు. అంటే ఏంటి? దానిని అసలు తన దగ్గర ఉండటానికి ఆయన ఇష్టపడలేదు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఉండటమే చెడుతనాన్ని అసహించుకొనుట. మరి చెడుతనాన్ని అసహించుకొనిన వారు దీవించబడటం లేదా అంటే, మనం చదివినటువంటి కీర్తనలో కనపడతా ఉంది. ఏమని? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. చెడుతనమును నీవు అసహించుకున్న, చెడుతనమును నీవు విసర్జించిన, నీవు ఆశీర్వదించబడతావు. నీకు ఆశీర్వాదం ఎప్పుడు వచ్చుద్ది అంటే, చెడుతనమును అసహించుకొనినప్పుడు, చెడుతనమును విసర్జించినప్పుడు యెహోవా ఆశీర్వాదం నీ దగ్గరకు వచ్చుద్ది. యెహోవా ఆశీర్వాదము నీ దగ్గరకు వచ్చిన తర్వాత అది ఎలా మారుతుందంటే ఐశ్వర్యమిచ్చును. ఎలా మారుతుంది? ఐశ్వర్యం ఇచ్చేదిగా మారిపోతుంది. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎన్నటికీ ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. చూడండి, యోబు గారు ఎలా ఉన్నాడు? తన దేశంలో, తాను నివసించేటటువంటి దేశంలో ఎలా ఉన్నాడంటే 7,000 గొర్రెలు కలిగి ఉన్నాడు. ఎన్ని? 7,000 గొర్రెలు కలిగి ఉన్నాడు. 3,000 ఒంటెలు కలిగి ఉన్నాడు. ఎన్ని ఒంటెలు? 3,000 ఒంటెలు కలిగి ఉన్నాడు. 500 జతల ఎడ్లు కలిగి ఉన్నాడు. ఎన్ని జతల ఎడ్లు? 500 జతల ఎడ్లు కలిగి ఉన్నాడు. 500 జతలు అంటే 1000 ఎడ్లు. ఇంకా మనం చూస్తే 500 ఆడగాడిదలు ఉన్నాయంట. ఏమున్నాయి? పాలిచ్చే గాడిదలు ఎన్ని ఉన్నాయి? 500 ఆడగాడిదలు ఉన్నాయి. ఇంకా బహుమంది పనివారు ఉన్నారు. చాలా మంది పనివారు ఆయన దగ్గర ఉన్నారంట, యోబు గారి దగ్గర. ఎలా ఉన్నాడంటే, ఆ యోబు గారు నివసించినటువంటి ప్రదేశంలో తనకంటే గొప్పవాడు, తనకంటే ఆస్తిపరుడు అక్కడ మనకి కనపడటం లేదు. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఎలా ఉన్నాడంటే యోబు గారు? తూర్పు దిక్కు నుండేటటువంటి జనులందరిలో, ఊజు దేశంలో యోబు గారే గొప్పవాడుగా ఉన్నాడంట. ఎవరు గొప్పవారిగా ఉన్నారు అంటే, చెడుతనమును విసర్జించిన వాడు గొప్పగా ఉంటాడు. చెడుతనమును అసహించుకునేవాడు గొప్పగా ఉంటాడు. చెడుతనమును ఎవరైతే విసర్జించుకుంటారో, అసహించుకుంటారో వారి దగ్గరికి దేవుని ఆశీర్వాదం వచ్చుద్ది. హల్లెలూయా. చెడుతనాన్ని ఇష్టపడే వారి దగ్గరికి, చెడుతనమును జరిగించే వారి దగ్గరికి దేవుని ఆశీర్వాదాలు ప్రియులారా రావు. కాబట్టి ఈ యోబు గారు ఇలా ఉన్నారు. యోబు గారి జీవితంలో యోబు గారికి చాలా శ్రమలు వచ్చినాయి, చాలా కష్టాలు వచ్చినాయి. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సంపద అంతా కూడా ఏమైపోయిందంటే దోసుకెళ్ళిపోయారు. తనకు 10 మంది పిల్లలు ఉన్నారు. ఆ 7 కొడుకులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. ఈ 10 మంది కూడా ఒకే రోజు ఒకే ఇంటిలో విందు జరుగుతా ఉన్నప్పుడు నలుప్రక్కల గోడలు వారి మీద పడి 10 మంది కూడా చనిపోయారు. ఈ యోబు గారిని కూడా దుష్టుడు ముట్టాడు,
సాతాను ముట్టాడు. అరికాలు మొదలుకొని నెత్తి వరకు కూడాను గెడ్డల రోగాన్ని పెట్టాడు. అంతటి బాధలో కూడా చిల్లపెంకులు ఏరుకొని ఊరికి దూరానికి వెళ్ళిపోయి ఆ బుడిదలో కూర్చొని తన ఆ దురద పుట్టినప్పుడల్లా ఆ పుండులను ఆ గాయాలను గీక్కుండా కూర్చున్నాడు. తన భార్య వచ్చి అంటుంది, అయ్యో నువ్వు ఎంతమందికి ఆదరణగా ఉన్నావు, ఎంతమందికి తండ్రిగా ఉన్నావు, ఈ ఊరికే పెద్ద గొప్పగా ఉన్నావు, నీవు ఇలాంటి స్థితిలో నేను నిన్ను చూడలేకపోతా ఉన్నానయ్యా. పరలోకముందున్నటువంటి దేవుణ్ణి దూషించి నీవు మరణము కమ్ము అంది. ఏముంది? భార్య గారు వచ్చిన సలహా ఏంటి? భార్యల సలహాలు ఏంటి? మంచి సలహాలు ఇస్తారు వీళ్ళు. శుభ్రంగా నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నేను చూడలేకపోతున్నానయ్యా. ఎంత ప్రేమ మరి. కాబట్టి ప్రియులారా, ఆయన అంటాడు ఒక మాట, చక్కని మాట, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడతగునా. చూసారా? మూర్ఖురాలు మాట్లాడేటటువంటి మాటలు నీవు మాట్లాడతగునా? నీ నోటికి అవి రాకూడదు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ శోధన కాలం అంతా అయిపోయిన తర్వాత యోబు గారిని దేవుడు మరలా దీవించాడు. ఏ 10 మంది బిడ్డలైతే యోబు గారు పోగొట్టుకున్నాడో, ఏ మూర్ఖురాలు మాట్లాడవలసినటువంటి నువ్వు మాట్లాడుతున్నావు, అలాంటి నీకు తగదని యోబు గారు సెలవిచ్చాడు. అదే భార్యకి మరలా 7 కొడుకులను కన్నాడు యోబు గారు. మరలా 3 కుమార్తెలను కన్నాడు. వారి గురించి రాయబడింది, వారి పేర్ల గురించి రాయబడ్డాయి. వారు ఆ దేశమందు వారి అంత సౌందర్యవతులు, అందగత్తెలు లేకపోయినంట. అర్థమవుతుందా? మరలా ఏం రాయబడింది యోబు గారి గురించి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి యోబు గారి గురించి ఏం రాయబడిందంటే, ముందు 7,000 గొర్రెలైతే తర్వాత 14,000 గొర్రెలు వచ్చినాయి ఆయన దగ్గరికి. హల్లెలూయా. ముందు 3,000 ఒంటెలు అయితే తర్వాత 6,000 ఒంటెలు వచ్చినాయి ఆయన దగ్గరికి. అర్థమవుతుందా? ముందు 500 జతల ఎడ్లు అయితే ఇప్పుడు 1000 జతల ఎడ్లు వచ్చినాయి. అర్థమవుతుందా? ఇంకా చూస్తే బహుమంది పనివారు ఉన్నారు. 500 ఆడగాడిదలు అయితే ఇప్పుడు 1000 ఆడగాడిదలు వచ్చినాయి అంట. దేవుడండి దీవించేది. నీ కష్టము చేత నీ ఆశీర్వాదము ఎప్పుడు కూడా ఎక్కువ కాదు. మనుషులు చాలా కష్టపడతా ఉంటారు. చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనము, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు డబల్, 6,000 ఒంటెలు డబల్, 1000 జతల ఎడ్లు డబల్, 1000 ఆడుగాడిదలు డబల్ డబల్ డబల్. చూసారా? ఇక చూస్తే అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. యోబీమా, రెండవ దాని పేరు కేజియా, మూడవ దాని పేరు కిరెమహప్పకు అనియు. ఇక్కడ రాయబడింది, ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. ఏంటి అంటే చెడుతనమును అసహించుకోవాలి. చెడుతనమును ప్రేమించేవారు ఎవరు కూడా దేవుని దీవెన ఆశీర్వాదాలను పొందుకోలేరు ప్రియులారా. ఇలాగే మనం చూసినట్లయితే అబ్రహాం గురించి కూడా కొన్ని మాటలు రాయబడి ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనినో. చూస్తారా? ఇస్సాకును బలిగా ఇమ్మన్నాడు దేవుడు. ఇచ్చిన దేవుడే నాకు బలిగా ఇవ్వమన్నాడు. అబ్రహాము ఏమాత్రమో సందేహించకుండా, తన ఇంటి వారిలో ఎవరికి చెప్పకుండా, తన భార్యకు కూడా చెప్పకుండా, అర్థమవుతుందా, ఎక్కడికి బయలుదేరాడు? తెల్లవారుగానే లేచి ఏ పర్వతం దగ్గరికి? ఇప్పుడు ఎక్కడైతే యెరూషలేము మందిరం ఉందో ఆ పర్వతం మోరియా పర్వతం. ఏం పర్వతం అది? కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చూపించు పర్వతములలో ఒక దాని మీద ఇస్సాకును నాకు బలిగా అర్పించమనెను.
అబ్రహాము ఆయన తీసుకున్నాడు, బయలుదేరాడు, మోరియా దేశం వచ్చాడు. ఆ పర్వతాన్ని చూపించాడు దేవుడు. ఆ పర్వతం మీదకి వెళ్ళాడు, కట్టెలు నరుక్కున్నాడు, అక్కడ పోగ్గా పెట్టాడు, బలిపీఠం లాగా, లేకపోతే దహన బలిపీఠం లాగా దాన్ని సిద్ధపరిచాడు. ఇస్సాకును కూడా బంధించి దాని మీద పెట్టాడు. ఇస్సాకును బలి అర్పించడానికి అబ్రహాము కత్తి పైకెత్తినప్పుడు యెహోవా దూత, దేవుని దూత ఏమని మాట్లాడుతూ ఉందంటే, అబ్రహామా, ఆ చిన్నవాణిని ఏమీ చేయకము, ఆ చిన్న వాని మీద నీ చెయ్యి వేయకము. ఇదిగో ఇందు నిమిత్తము నీవు నాకు భయపడువాడవని నాకు కనబడుచున్నది. హల్లెలూయా. ఎలా ఉన్నాడండి అబ్రహాము? అబ్రహాం గురించి చూస్తే 13వ అధ్యాయం 2వ వచనం రాయబడింది. అబ్రహాము, ఇక్కడైతే అబ్రాము ఆ దేశమందు ఎలా ఉన్నాడంటే, వెండి బంగారములు, బహుమంది పనివారు, అనేక పశువులు గలవాడయ్యుండెను. ఎలా ఉన్నాడు ఆయన? ఎందుకు అబ్రహాం అంతగా దీవించబడ్డాడు? ఎందుకు అంతగా దేవుని చేత అబ్రహాము దీవించబడతా వచ్చాడు అంటే, అబ్రహాము కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, చెడుతనమును అసహించుకున్నవాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి వ్యక్తి సాక్ష్యం రాయబడిందంటే వారు ఎవరంటే, యెహోవా యందు, దేవుని యందు చెడుతనమును విసర్జించిన వారు. ఇంకా చాలా మంది వాక్యాలు వింటానే ఉన్నారు, దేవుని సన్నిధికి వెళ్తానే ఉన్నారు, ఆయన స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా ఉన్నారు, ఇంకా చెడుతనమును ప్రేమించేవారుగా ఉన్నారు. ఏంటి లాభం? నీకేం దొరుకుతుంది దేవుని దగ్గర నుంచి? ఏమీ దొరకదు. ఆయన మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. నీకంటూ ఒక గొప్ప స్థానాన్ని దేవుడు నియమిస్తాడు, నీకంటూ ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు ఇస్తాడు. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దావీదును మార్చినట్టు, యోబును మార్చినట్లు, అబ్రహామును మార్చినట్లు, యాకోబును మార్చినట్లు, ఇస్సాకును మార్చినట్లు, సొలొమోనును మార్చినట్లు. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ కూడా ఎవరో చెడుతనమును అసహించుకొని యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. నీ జీవితంలో నువ్వైనా సరే చెడుతనాన్ని విసర్జించి చెడుతనాన్ని నీవు అసహించుకున్నట్లయితే వారికి లాగా నీకు ఉన్నత స్థితిని దేవుడు కలుగు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియులారా, ఈ చెడుతనము విడిచిపెట్టడం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి మనకు వచ్చే గొప్ప లాభం ఏంటంటే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో తెలివి వచ్చుద్ది. ఏమొచ్చుద్ది? తెలివికి మూలము. ఏమొచ్చుద్దంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి తెలివి వచ్చుద్ది మనిషికి. చాలా మందికి తెలివి లేదు, తెలివి లేని వారుగా ఉన్నారు. రెండవదిగా చూస్తే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చూస్తే మనిషికి జ్ఞానం దొరుకుద్ది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి మనిషికి ఏం దొరుకుద్ది అంటే జ్ఞానం దొరుకుద్ది. దేవుని యందు భయము భక్తి లేని వారికి జ్ఞానం దొరకదండి. ఏం దొరుకుద్ది అంటే అజ్ఞానమే దొరుకుద్ది. ఏం దొరుకుద్ది? చెడుతనాన్ని ఇష్టపడే వారికి అజ్ఞానమే దొరుకుతుంది తప్ప దేవుని వద్ద నుంచి వచ్చేటటువంటి జ్ఞానము దొరకదు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తునందే గుప్త నిధులుగా ఉన్నవి. మూడవదిగా మనం చూస్తే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి నీవు ఉన్నట్లయితే నీకు దీర్ఘాయువు దొరుకుద్ది. దీర్ఘాయువు అంటే ఏంటి? దేవుడు నీకు 120 సంవత్సరాలు ఇచ్చాడు అనుకో, 120 సంవత్సరాలు నువ్వు పక్కాగా బ్రతికేస్తావు. దేవుడు నీకు 100 సంవత్సరాలు ఇస్తే నువ్వు ఖచ్చితంగా సెంచరీ కొట్టి వెళ్తావు. ఏంటి? ఎప్పుడు? యెహోవా యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే నీకు మంచి దీర్ఘాయువును ఆయన అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఇంకో మాటను చూస్తే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి ధైర్యము పుట్టుద్ది నీ హృదయంలో. అర్థమవుతుందా? భయం లేనోడికి, భక్తి లేనోడి దగ్గర లోపల ఏముంటది? దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు. ఏం భయం ఉంటదంటే ఈ లోక సంబంధమైన భయాలన్నీ ఉంటాయి. అప్పుల భయం ఉంటుంది, ఆపద భయం ఉంటుంది, రోగాల భయం ఉంటుంది, దెయ్యాల భయం ఉంటుంది. అర్థమవుతుందా? ప్రాణహాని భయం ఉంటుంది. ఎన్నో భయాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్నో భయాలు ఉన్నాయి. ఈ భయాలన్నింటినీ ఎవరు పరిచయం చేశారు? ఆదాం గారు పరిచయం చేశారు.
యెహోవా యందు నీవు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి నీకు ధైర్యము పుట్టుద్ది. నీ హృదయంలో ఏం పుట్టుద్ది? నీ హృదయంలో ధైర్యం పుట్టుద్ది. ఒక మనిషి బ్రతకాలి, ఒక మనిషి ఏదైనా చేయాలి, సాధించాలంటే ఆ మనిషి హృదయంలో ఏముండాలంటే మొదట ధైర్యం ఉండాలి. ధైర్యం లేకుండా నువ్వేమీ చేయలేవు. నీకు ధైర్యం లేకపోతే ఆ సముద్రంలో ఓడలో ఉండలేవు, నీకు ధైర్యం లేకపోతే విమానంలో తిరగలేవు, నీకు ధైర్యం లేకపోతే యుద్ధం చేయలేవు, నీకు ధైర్యం లేకపోతే వాహనాన్ని నడపలేవు, నీకు ధైర్యం లేకపోతే సాహసోపేతమైనటువంటి పని నువ్వేమీ చేయలేవు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ధైర్యం పుట్టుద్ది అన్నమాట. ఏం పుట్టుద్ది? ధైర్యము. ఇంకో మాట చూస్తే కీర్తన 34:7 ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత వారికి కావలి ఉండును. ఎంత సెక్యూరిటీ అండి! నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి నీకు మంచి ప్రొటెక్షన్. ఎలా? ఈ భూమి మీద ఉన్నటువంటి జెడ్ కేటగిరీ పనికిరాదు. ఏంటిది? ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీలు ఏం పనికిరావు. యెహోవా దూత కావలియుండును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని కాపాడును. అంటే దేవుని దూత నీకు కావలి ఇవ్వబడుతుంది అనమాట. నువ్వు ఈ లోక సంబంధమైన వాళ్ళు ఎన్ని కాపలాలు పెట్టుకున్నా ఫెయిల్ అయిపోతాయి. చాలా మంది గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప గొప్ప అధికారులు కూడా మంచి సెక్యూరిటీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీలు పెట్టుకొని ఏమైపోయారు? రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఏమైపోయారమ్మా? ఫెయిల్ అయిపోయారు. దేవుని దూత నీకు కావాలిగా ఉంటే ఆ సెక్యూరిటీ వేరు, ఆ కాపుదలే వేరు. కాబట్టి కీర్తనలో ఏం చెప్తున్నాడంటే, యెహోవా దూత నీకు కావలి ఉండును. సామెత 31:30 చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీని, ఆ ఇల్లాలుని, ఆ భార్యని, లేదా ఆ తల్లిని, ఆ కోడల్ని, ఆ కుమార్తెను కొనియాడబడుదురు. హల్లెలూయా! అనేక ప్రశంసలు వస్తాయి అంట. ఎంత మంచిది ఈవిడ, ఎంత మంచిదని అనేక మంది పొగుడుతారంట. దేనిని బట్టి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి నిన్ను గూర్చి అనేక మంది మాట్లాడుకుంటారు. నీ పేరును అనేక చోట్ల వివరించుకుంటా ఉంటారు. నీ దగ్గర కనుక యెహోవా యందు భయం భక్తి లేదనుకో, నీ పేరు పక్కవారు కూడా ఎత్తలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి మనకు కలిగేటటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, మన పేరు అనేక చోట్ల వినపడతా ఉంటది. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఎప్పుడో చనిపోయారు. దాదాపు 2000 సంవత్సరాల క్రితమే చనిపోయారు వాళ్ళందరూ. దాదాపు ఆదికాండం దగ్గర నుంచి చూసుకుంటే కొన్ని వేల మంది చనిపోయి ఉన్నారు. వారి పేర్లన్నీ మనం పద్దాకా ప్రతిరోజు, ప్రతి వాక్యంలో, ప్రతి సందర్భంలో ఎందుకు మాట్లాడుకుంటున్నాం? వాళ్ళు ఎవరు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి వారిని మనం ఏం చేస్తా ఉన్నాము? కొనియాడుతా ఉన్నాం. అర్థమవుతుంది? ఎవరిని? వీళ్ళందరినీ కూడా మనము రూతు కావచ్చు, దెబోరా కావచ్చు, మోషే అక్క కావచ్చు, అర్థమవుతుందా? రాణి అయినటువంటి ఎస్తేరు కావచ్చు, యేసు ప్రభు వారితో మరి సువార్త పరిచర్యలు తిరిగినటువంటి చాలా మంది ఉన్నారు. మార్తా ఉంది, మరియా ఉంది, సలోమి ఉంది, సుసన్నా ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ స్త్రీలు. వాళ్ళందరినీ ఎందుకు మనము ప్రతి సందర్భంలో వారి పేర్లు కొనియాడుతున్నాం అంటే, వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. యెహోవా యందు మనం భయభక్తి కలిగి ఉంటే మన పేర్లు కొనియాడబడతాయి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. కాబట్టి వీళ్ళకి ఏం దొరుకుతుందంటే మంచి ఆరోగ్యం దొరుకుతుందంట. ఏం దొరుకుద్ది? మంచి ఆరోగ్యం. మంచి ఆరోగ్యమే దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం. చూడండి, వాళ్ళ అసలు ఆరోగ్యాలు ఉన్నాయా? మనుషులకు ఆరోగ్యాలు ఉన్నాయా అంటే ఏం లేదు. సాయంత్రం అవంగానే మందుల షాప్ చుట్టూ, డాక్టర్ల చుట్టూ, మందుల షాపు చుట్టూ, డాక్టర్ల చుట్టూ ఏదో ఒక పెళ్లి వేయాల్సి వస్తుంది. ఎందుకు మనకు మంచి ఆరోగ్యం లేదు మనలో అంటే ఏం లేదంటే, యెహోవా యందు భయం భక్తి మనకేమైనా చాలా మంది దగ్గర తగ్గిపోయినాయి. దేవుడైతే కావాలి, దేవుని మందిరం అయితే కావాలి, దేవుని వాక్యం అయితే కావాలి, దేవుడిచ్చే పరలోక రాజ్యం అయితే కావాలి. దేవుని యందు భయం భక్తి మాత్రం ఏమైపోయినాయి? తగ్గిపోయినాయి ప్రియులారా.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప ఆరోగ్యం మనకు దొరుకుద్ది. ఏం దొరుకుద్ది? మంచి ఆరోగ్యం మనకు దొరుకుద్ది. కీర్తన 145:19 ఒక మాట రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ కోరికలన్నీ నెరవేర్చువాడు. హల్లెలూయా. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. చెడ్డ కోరికలు ఉంటాయి, మంచి కోరికలు ఉంటాయి. అయితే చెడ్డ కోరికల గురించి ఆయన చెప్పడం లేదు, కానీ మంచి కోరికల గురించి చెప్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, యెహోవా యందు నీవు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవునిలో నీవు కోరుకునేటటువంటి మంచి కోరికలను ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? నీ మంచి కోరికలను ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు. సామెతల గ్రంథంలో మనం చూస్తే 14:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట. ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి మనకేంటంటే జీవపు ఓట, ఊరేడు నీటి బుగ్గ ఎవరికి దొరికింది? సమరయ స్త్రీ యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఎల్లప్పుడూ ఊరేటటువంటి ఆ జీవజలమును నాకు దయచేయి ప్రభువా అంది. ఎప్పుడైతే ఆమె హృదయంలో నుంచి ఆ జీవజలం బయలుదేరిందో, ఊరేడు బుగ్గ ఆమెలో ఊరిందో, ఆమె తన కొండను విడిచిపెట్టి గ్రామంలోకి పరిగెత్తింది. హల్లెలూయా. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఉన్నామనుకోండి, మన హృదయంలోనే దేవుని గూర్చినటువంటి ఓట మన హృదయంలోనే బయలుదేరుతాం. జీవపు ఓట. ఇంకో మాట మనం చూస్తే ఇక్కడ కీర్తన 31:19-20 చూస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి కోసం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్పదండి. చూసారా? దేవుని యందు భయభక్తులు గల వారు ఇలాగూ ఆశీర్వదించబడుదురు. ఎలా ఆశీర్వదించబడతారు? యోబు వలె ఆశీర్వదించబడతారు. అబ్రహాము వలె ఆశీర్వదించబడతారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి తెలివి దొరుకుద్ది, జ్ఞానం దొరుకుద్ది, దీర్ఘాయువు దొరుకుద్ది, ధైర్యం దొరుకుద్ది, కావలి కాసే దూత దొరుకుతాడు, కొనియాడబడతాము, మంచి ఆరోగ్యం దొరుకుద్ది, మన కోరికలు తీర్చబడతాయి. ఊరేటటువంటి జీవపు నీటి బొగ్గ మన హృదయం నుంచి బయలుదేరుద్ది. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్పది. దేవుడండి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోసం అంట చాలా మేలులు దాచి ఉంచాడంట. చాలా మేలులు దాచి ఉంచాడంట. చాలా మంది ఆయన యందు భయం లేక, ఆయన యందు భక్తి లేక ఆయన దాచి ఉంచిన మేలులు పొందకుండానే వెళ్ళిపోతా ఉన్నారు. ఆయన అనుగ్రహించేటటువంటి మేలులు వారి హస్తాల్లోకి రాకుండానే వాళ్ళు ఏమైపోతా ఉన్నారంటే వాటిని పోగొట్టుకుంటా ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం కనబడతా ఉంది 5:7 ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందునను ఆయన అంగీకరింపబడెను. చూసారా? రేపు యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ప్రతివారు పరలోకానికి ఎత్తబడాలి అంటే వీళ్ళ దగ్గర ఏముండాలంట? భయము, భక్తి ఉండాలి. ఏముండాలి? భయం లేకుండా, భక్తి లేకుండా నేను యేసు ప్రభు వస్తాడు, యేసు ప్రభు వారితో నేను వెళ్ళిపోతాను అనుకోవటం ఇదొక పిచ్చి కళ. ఏం కళ? పిచ్చి కళ. యేసు ప్రభు వారే తాను సజీవుడిగా ఉన్నప్పుడు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అంటే ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. యేసు ప్రభు అంతటి దేవుని కుమారుడే ప్రార్థనలు చేసుకుంటా, యాచనలు చేసుకుంటా, భయముతో భక్తి ఉంటేనే ఆయన అంగీకరించబడ్డాడు. ఇవాళ చాలా మందికి ఏం లేదంటే ప్రార్థన లేదు, యాచించడం లేదు, దేవునితో సంబంధం సరిగ్గా లేదు, కన్నీళ్లు విడవటం లేదు. అసలు ఇవాళ చాలా మందికి కన్నీళ్లు రావటం లేదండి. మరి ఇంకిపోయినాయో ఆవిరైపోయినాయో మనకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మారు మనస్సు
కన్నీళ్లు చాలా మందికి రావటంలా. కన్నీళ్లు లేవు, భయం లేదు, భక్తి లేదు, అజాగ్రత్తతో ఉన్నారు. ఇంకా వీళ్ళు చాలా ఆశపడుతున్నారు. మంచిదే, దేవుని రాజ్యానికి రమ్మని దేవుడు పిలుస్తా ఉన్నాడు. నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తా ఉన్నాడు. పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది. అయితే భక్తి ఏది? అయితే భయం ఏది? అయితే ప్రార్థన ఏది? అయితే యాచన ఏది? అయితే విజ్ఞాపన ఏది? దేవుడు నన్ను చూస్తున్నాడని బ్రతుకుతున్నారా అంటే చాలా మంది అసలు దేవుడు నన్నే చూడటం లేదని బ్రతుకుతా ఉన్నారు. అమెరికాలో మన పెద్ద ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రదేశం ఏంటిది? లాస్ ఏంజలస్ అన్నమాట. అది ఒక మహా పట్టణం. ఆ పట్టణంలో అందరూ ధనవంతులే. ఆ పట్టణంలో అంతా సినిమా సెలబ్రిటీస్, బాగా వేల కోట్లకి అధిపతులు అన్నమాట అందులో ఉన్నది. వాళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం ఒక ప్రోగ్రాం పెడతారు. అలాగే వీళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత ప్రపంచానికి ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి ఓట్లు వేయండి ఒక్కరు కూడా వేయలా. ఏమేయలేదు. మీకెవరు దేవుడు, మీకెవరు అంటే మా అమ్మగారు మా నాన్నగారే మాకు దేవుళ్ళు అన్నారు. ఏమన్నారు? దేవుడు ఉన్నాడు అని ఒక్క ఓటు కూడా ఇలా, 0%. ఇంకా అక్కడ మనం చూసినట్లయితే ఒక ఆవిడ అక్కడ ఉండి యాంకరింగ్ చేస్తా ఉంది. ఆవిడ చేతితో అయితే మరి అది బైబిల్లో ఏమో తెలియదు కానీ చింపేసింది. వాళ్ళందరూ కూడా చాలా మౌనంగా ఎంతో పెద్ద మేధావులాగా కూర్చొని అసలు మాయనవ్వు నవ్వుతున్నారు. ఏం నవ్వుతున్నారు? మాయనవ్వు, విషపు నవ్వు నవ్వుతా ఉన్నారు. దేవుడు అనేవాడు లేడని, దేవుడు అనేవాడే లేడు, దేవుడు లేడు. వాళ్ళ ఇష్టానుసారంగా నవ్వుకున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా ఆనందపడ్డారు, వారి ఇష్టానుసారంగా మాట్లాడుకున్నారు. 2 రోజులు కోటాను కోట్ల ఆస్తులు ఏమైపోయినాయి అంటే అగ్నికి ఆహుతైపోయినాయి. ఆర్పలేనటువంటి స్థితిలో ఇంకా కాలుతానే ఉన్నాయి. అక్కడ ఏం మిగిలింది తెలుసా? ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో వాడి ఇల్లు కాలకుండా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలు కాలకుండా ఉన్నాయి. ఏం కాలిపోయినాయి అంటే భయము భక్తి లేనటువంటి వారందరి, మామూలు కాదు, చాలా విలువ పెట్టి కట్టినటువంటి కట్టడాలన్నీ కాలిపోయినాయి. ఏం మిగిలిందంటే సొదొమ గొమొర్రాలకు మిగిలినట్టు వాళ్ళకు బూడిద మిగిలింది. ఏం మిగిలింది? వాళ్ళకి బూడిద మిగిలింది. ఎవరైతే దేవుని యందు భయం కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుడు నన్ను చూస్తున్నాడని బ్రతుకుతున్నారో వారి గృహాలే. అసలు ఆ ఫోటోలు, ఆ సీనరీ అంతా పైనుంచి చూస్తుంటే డ్రోన్ లో అసలు ఈ ఎట్ట మిగిలి అనిపించింది. అర్థమవుతుందా? 2 రోజులు కూడా అయి ఉండకపోవచ్చు. ఎక్కడో ఒక అడవిలో కారు చుచ్చు రగులుకోవటం ఏంటి, అది పాక్కుండా వచ్చి పట్టణం మొత్తం ఎంత భయంకరంగా అంటే నిలువ నీడలేక, అర్థమవుతుందా, గూడు చెదిరిన పక్షులు లాగా పారిపోయారంతే. దేవుడు లేడంట, దేవుడే లేడంట. దేవుడు ఉన్నాడు అని అనటానికి అన్ని వేల మందిలో, అన్ని లక్షల మందిలో ఒక్కడు నోరు తెరవలా. ఇంకా వాళ్ళందరూ మేమేదో దేవుడు లాగా, మేమేదో జ్ఞానవంతులం అనుకొని మాయనవ్వు నవ్వుతున్నారు వాళ్ళు. ఆ ప్రోగ్రామ్ లో ఆ వ్యక్తి అయితే, లేడీ అయితే యాంకరింగ్ చేస్తుంది, ఆవిడైతే చింపేస్తా ఉన్నది. నేను అనుకుంటున్నాను అది బైబిల్లో లేకపోతే పుస్తకం, అర్థం కాదు నాకు సరిగ్గా. దేవుడు లేడు అనుకునేవాడు బుద్ధిహీనుడు. చూసారా? ఈ గ్రంథంలో రాయబడింది, ఈసారి భూమిని జల ప్రళయంతో కాదంట, అగ్నితో తగలబెట్టడానికి దేవుడు వాక్యము చేత దీన్ని భద్రం చేశాడంట. దేంతో? మొత్తం తగలబెడతామే. ఎవడు దేవుడు లేడని బ్రతుకుతాడో వాడి జీవితంలోనికి అగ్ని దిగిపోతా ఉంది. అమెరికా ప్రపంచానికి నేను పెద్ద గొప్ప అని గొప్పపోతా ఉంది. ఎన్ని విమానాలతో తీసుకొచ్చి, ఎన్ని హెలికాప్టర్లతో తీసుకొచ్చి, ఎన్ని ఫైర్ ఇంజిన్లతో తీసుకొచ్చి నీళ్లు పోసినా గాని అగ్ని ఆరటంలా. హల్లెలూయా. దేవుడు లేడు అని బ్రతికేవాడు చాలా జాగ్రత్తగా బ్రతకాలి.
యెహోవా యందు భయం భక్తి నువ్వు కలిగి ఉన్నట్లయితే ఇన్ని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. ఎన్ని ఆశీర్వాదాలు? తెలివి వచ్చుద్ది, జ్ఞానం వచ్చుద్ది, దీర్ఘాయు వచ్చుద్ది, నీకు ధైర్యం పుట్టుద్ది, యెహోవాతో నీకు కావలి ఉంటుంది, నువ్వు కొనియాడబడతావు, నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది, నీ కోరికలన్నీ నెరవేరుస్తాడు, జీవపు ఓట నీకు దొరుకుద్ది, ఆయన దాల్చిన వేలులు ఎంతో గొప్పవి. ఇవన్నీ ఆశీర్వాదాలే, ఇవన్నీ ఆశీర్వాదాలే. చివరికి అది లాస్ ఏంజలస్ ఎలా అయిపోయింది తెలుసా? పూర్తిగా కాలిపోయినటువంటి ఏంజలస్ లా మారిపోయింది. బూడిద మిగిలింది, అక్కడ ఏమి లేవు. మనకులాగా రాళ్లు పెట్టి ఇళ్లు కట్టుకోరండి వాళ్ళు. ఆ ప్రదేశాన్ని బట్టి కింద నుంచి కూడా చెక్కలతోనే కట్టుకోవాలి. ఏంటి? కింద నుంచి కూడా చెక్కలతోనే కట్టుకోవాలి. ఆఖరికి ప్రహరీ గోడలైనా సరే చెక్కలతోనే కట్టుకుంటారు. ఇలా రాళ్లతో కట్టుకుంటే అక్కడ కురిసేటటువంటి మంచుకి, అక్కడ వచ్చేటటువంటి -డిగ్రీలకి మనుషులు ఏమైపోతారంటే ఉండరు. అందుకే చెక్కలతోనే కడతారు. మొత్తం బూడిదైపోయినాయి, మొత్తము బూడిదైపోయినాయి. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు అంతటా ఆయన అంగీకరించబడాలని, పరలోకం ఎత్తబడాలని ఆయన ఎలా ఉన్నాడంటే, తాను శరీరధారి అయిన జన్మలలో మహారోదనతోనూ ప్రార్థనతోనూ విజ్ఞాపనతోనూ దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన ఎత్తబడినో లేపబడినో అంగీకరించబడినో. ఆయనే అంత జాగ్రత్తగా ఉంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? అజాగ్రత్తగా భక్తి చేసామనుకోండి, పక్కన వాళ్ళకి కాదు నష్టం, మనకే నష్టం. ఎవరు అజాగ్రత్తగా భక్తిగా ఉంటారో వారికే నష్టము. రెండవదిగా మనం చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఏంటంట? వాడ ఎలా సిద్ధం చేశాడంటే, దేవుడు అది వరకు చూడనటువంటి సంగతులు, నోవాహుకు తెలియనటువంటి సంగతులు నోవాహుకు తెలియజేశాడంట. జలప్రళయం వచ్చింది, ఆకాశం నుంచి నీళ్లు వస్తాయి, తూములు విడబడతాయి, ఈ భూమంతా మునిగిపోద్ది, నేను చెప్తున్నట్లు నీవు చక్కగా వాడను కట్టుకు అంటే ఆయన భయము భక్తి కలిగిన వాడై వాడను సిద్ధపరచెను. చూసారా? దేవుడు ఏదన్నా చెప్పాడు అంటే ఆ చెప్పిన మాట ప్రకారం మనకి ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం లేకుండా, భక్తి లేకుండా విశ్వాస వాడను మీరు తయారు చేసుకున్నారనుకోండి, ఆ వచ్చినటువంటి ఆ ఉగ్రతను తప్పించుకోవాలి. నోవాహు గురించి రాయబడింది, దేవుడు ఆజ్ఞాపించినట్లు నోవాహు యావత్తు చేసెను. దేవుడు చెప్పినట్లు చేశాడంట. ఇవాళ యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి, చాలా జాగ్రత్తగా మీరు బ్రతకాలి, చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మీరు జీవించాలి, చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మీరు నడవాలని సెలవిస్తా ఉన్నాడు. కానీ ఇష్టానుసారంగానే ఉంటా ఉన్నారు. ప్రియులారా, నోవాహు వాడలోనికి అనేకులు ప్రవేశింపలేకపోయారు. అలాగే రేపు ప్రభు వచ్చిన తర్వాత ప్రభుతో అనేకులు ఎత్తబడరు, అనేకులు విడవబడతారు. కాబట్టి కీర్తనలో ఏం చెప్తుందంటే 34:10 చెడ్డ మాటలు పలకకుండా, నీ ఇష్టానుసారంగా జీవించకుండా, నీకు నచ్చినట్లు సాగకుండా నువ్వు దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి. ఎలా ఉండాలంట? దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి. పేతురు పత్రికలో కూడా కనబడతా ఉంది, ఇదిగో మంచి దినములు నీకు కావాలంటే, మంచి కాలం నీకు రావాలంటే, దేవునితో బ్రతికే, దేవునితో గడిపే సమయం నీకు రావాలంటే నీ నోటిని, నీ నాలుకని, నీ హృదయమును చాలా భద్రముగా ఉంచుకో. భయముతో భక్తితో నీవు ఈ లోకాన జీవించు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. అందుకే కీర్తన మొదటి కీర్తనలో ఏముందంటే 128 మొదటి వచనంలో మొదటి శరణంలో ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు. ఏమనుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. చూసారా? దేవుని యందు భయము భక్తి కలిగి మనము
ఆయన త్రోవలో, ఆయన మార్గములో, ఆయన నియమించినటువంటి దారిలో మనం నడిచామనుకోండి, మనం ఏమవుతామంటే ధన్యులు అవుతాం. ధన్యులు అంటే యేసుతో ఉంటారు, అన్యులు అంటే అగ్నిగుండంతో ఉంటారు. అన్యులు అంటే ఏంటి? ఆయన మాట వినని వారు. ధన్యులు అంటే ఆయన మాట వినేవారు. యేసు ప్రభు వారు చాలా జాగ్రత్తగా చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు. ఏమన్నారు ఆయన? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రానేరడు. కాబట్టి ప్రియులారా, మనము భయము కలిగి ఉండాలి దేవుని యందు, భక్తి కలిగి ఉండాలి దేవుని యందు. మనం భయము భక్తి కలిగి ఉండటాన్ని బట్టి ఈ జ్ఞానం అంతా మనకు దొరుకుద్ది, ఈ ఆశీర్వాదాలన్నీ మనకు దొరుకుతాయి, ఈ మేలులన్నీ మనకు దొరుకుతాయి. మనం భయం భక్తి కలిగి ఉండటాన్ని బట్టి నోవాహు వలె జాగ్రత్తగా ఉంటాం. మనం భయం భక్తి కలిగి ఉండటాన్ని బట్టి యేసు ప్రభువులాగా జాగ్రత్తగా ఉంటాం. మనం భయం భక్తి కలిగి ఉన్నాం అనుకోండి, యోబు వలె ఆశీర్వదించబడతాం. మనం భయం భక్తి కలిగి ఉన్నాం అనుకోండి, అబ్రహాము వలె ఆశీర్వదించబడతాం. ప్రియులారా, ఆయన మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి రక్షణ భాగ్యమును మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయమందు మీరు సెలవిచ్చినటువంటి మాటలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారు, వింటూ ఉన్నారు, వారందరికీ నీ కృప అనుగ్రహించమని, అయా నీ యందు నీ సన్నిధిలో భయము భక్తి కలిగి దీవించబడేవారిలాగా, ఆశీర్వదించబడేవారిలాగా, జ్ఞానము కలిగిన ఆయన తండ్రి, మా రక్షకుడైనటువంటి యేసు ప్రభువులాగా, అయా ఇదిగో తండ్రి, హానాకు వలె, నోవాహు వలె తెలివి కలిగి ఉండేవారిలాగా బిడ్డలను స్థిరపరచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి, ప్రార్థన బట్టి అయా స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన అడిగి ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయము, క్రీస్తు రక్తమే చేయము, యేసు క్రీస్తు నామమునకు ఇచ్చేయము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.